రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీ భవన్ కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్ ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీస్ అందలేదని చెప్పారు. గతంలోనే ఓసారి అధికారులు నోటీస్ ఇచ్చారని, త్వరలోనే ఛానల్ ఆఫీస్ తరలింపు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పామన్నారు. కాగా 2004లో వైఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించింది. 2006 ఆగస్టు 14న పీఎంకే అధినేత రామ్దాస్ చేతుల మీదుగా తెలంగాణ భవన్ ప్రారంభమైంది. కాగా పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ భవన్ కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. పార్టీ ఆఫీస్ నుండి టీ న్యూస్ ఛానల్ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీస్ అందలేదని చెప్పారు. గతంలోనే ఓసారి అధికారులు నోటీస్ ఇచ్చారని, త్వరలోనే ఛానల్ ఆఫీస్ తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పామన్నారు. కాగా 2004లో వైఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయించింది. 2006 ఆగస్టు 14న పీఎంకే అధినేత రామ్దాస్ చేతుల మీదుగా తెలంగాణ భవన్ ప్రారంభమైంది. కాగా పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ భవన్ కు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే టీ న్యూస్ నిర్వహణ కూడా చేస్తుండడంపై ఈ నోటీసులు పంపించినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి మహేందర్. బీఆర్ఎస్ పార్టీ భవన్ కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగ్గుతూనే ఉన్నాయి. ప్రజలు షాక్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా షాక్ ఇస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ భవన్ కి రెవెన్యూ శాఖ నోటీసులు కూడా జారీ చేస్తున్నగా ప్రభుత్వం ఇక పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులు ఇచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్ కు ఎప్పటిలోగా ఇస్తారో వారంలోగా శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారులు నోటీసులు పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ 2011 నుంచి టీ న్యూస్ ఛానల్ యాజమాన్యం బీఆర్ఎస్ భవన్ లోనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సో ఇదంతా కూడా ఇంటర్నల్ కార్యక్రమాలు కావచ్చు, వాణిజ్యపరం కావచ్చు, ఒక పార్టీ ఆఫీస్ లో ఎలా చేస్తారు అనే దానిపైన క్వశ్చన్ చేస్తూ ఈ నోటీసులో సారాంశం అని చెప్పొచ్చు. ఇక ఈ సందర్భంగా మాట్లాడి గతంలో త్వరలోనే ఛానల్ ఆఫీస్ తరలింపు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు పార్టీ కార్యక్రమాలు 2006 ఆగస్టు 14న తెలంగాణ భవన్ కాగా పార్టీ కాలంలో వాణిజ్య కార్యక్రమం నిర్వహించడం నిబంధనలు అధికారులు నోటీసులు పేర్కొన్నారు. సో ఈ వారంలోగా నోటీసులు ఉంటాయి. వారంలోగా